మాట్లాడలేరా? ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ వచ్చిందండి. ఇది బాగా వినండి సార్. హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డరు, నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగేంత వరకు మేము ఇక్కడ ఉండొచ్చు, ఇద్దరు నేను ఎవరు ఉండకూడదని చెప్పాల. కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు. నేను అమ్మ వచ్చి ఉండొచ్చు, నేను ఏం చేయట్లేదు, ఇదిగోండి అనేసి నా ఫైలు అప్పచెప్పాను నేను వాళ్ళకి. నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు, నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ₹1 ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి. ఈ రోజు వరకు ఈ మనోజు ₹1 తీసుకోలేదు నా కుటుంబం నుంచి, ₹1 తీసుకోలేదు ఏ సినిమాకి. నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేస్తాడు. విష్ణు కంపెనీలో 25 filmsలో నువ్వు చేయాలి, వేరే నువ్వు ఇప్పుడు ఆడగట్టు పేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా, నువ్వు ఆడగంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు, ఇప్పుడు ఐఎమ్ నాట్ రెడీ ఫర్ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది, వాడిని నిలబెడదాం హీరోగా, నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంతా నువ్వు చేయి అంటే అన్న కోసం అమ్మాయి గెటప్ కూడా వేసుకొని యాక్ట్ చేశానండి. ప్రతిదీ చేశాను, వాళ్ళకి స్టంట్స్ డైరెక్ట్ చేశాను, సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను, ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి. గ్రాఫిక్స్ నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు, మా నాన్న థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు. సో అది ఇతనికి ఉన్న ఇది. ఇట్స్ ఓకే. సో మొన్న ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, మేము ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు, వీక్లీ వన్స్ పోలీసు రావాలని. వీళ్ళు ఏం చేశారు, లోవర్ కోర్టుకి వెళ్ళి, అండ్ మాకు కేవెట్ వేస్తున్నాం అక్కడ, మీకు అందరికీ తెలిసేది. లోవర్ కోర్టుకి వెళ్ళి రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి దొంగ డాక్యుమెంట్ ఇచ్చి కేవెట్ ఉందని అబద్ధాలు, కేవెట్ లేదని అబద్ధాలు చెప్పి జడ్జి గారికి దొంగ ఆర్డర్ తీసుకొచ్చారు. కోర్టుని చీట్ చేశారు, కోర్టుని చీట్ చేసి స్టే తెచ్చారు. ఆ స్టే కూడా నాకు రాలేదండి. నేను ఇంట్లో నుంచి బయలుదేరడం, ఇల్లంతా ధ్వంసం చేసి పోలీసులు చెప్పా నాకు నోటీస్ వచ్చింది తెలియదు, ఏం తెలియదు, ఇంట్రా రాజ్యాంగాన్ని ధైర్యం అనుకుని సార్ ప్లీజ్ సార్ అంటున్నాను, వినట్లేదు. 3వ రోజు నేను ఇక్కడికి వచ్చిన సార్ ఏం జరుగుతుందంటే మీ మీద ఆర్డర్ వచ్చింది సార్ అన్నాడు. ఆర్డర్ ఏంటి సార్, స్టే ఎందుకు వస్తుంది, కేవెట్ ఉంది సార్ హైకోర్టులో, ఆర్డర్ ఎలా వస్తుంది సార్ అన్నాను. ఇదిగోండి అంటే మేము కనుక్కుని, మాకు ఎవరు పంపించలేదు, పోస్ట్ రాలేదు, ఏం రాలేదు, ఒకసారి కనుక్కోండి. సో ఆర్డర్ రాలేదు మాకు. ఇది రాగానే నేను ఛాలెంజ్ చేశాను కోర్టుది. 15th కేసారు, నేను లేదండి ఇది అర్జెంటు, మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ, వీ వాంట్ టు ప్రూవ్ ఇట్ అని. నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది, వీ ప్రూవ్డ్ ఇట్ రైట్. కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టించి కోర్టుకి చెప్పారు, జడ్జి గారు చెప్పి మమ్మల్ని కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల వాళ్ళని కూడా ఈయన మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేస్తున్నానని తీసేశారు. సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మా ఇంట్లో ఎవ్వరూ లేరు, మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ షీటర్స్, పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది. ఈ అమ్మని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు, అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఈ తల్లిని తీస్తుంది. సిఐ వచ్చారు, సిఐ వచ్చేసి ఈ పాప మీద పట్టుకొని తోయడం, పోలీసు అందరికీ నేను అడ్డుపడిపోయాను, నా ముందు చేయకండి సార్, నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయి పెళ్ళు ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు. అండ్ మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రెస్నైనా కొడతారు, పోలీసులైనా వచ్చి ప్రెస్ని కొట్టేస్తారు. నాకు కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐఎమ్ రియలీ సారీ తల్లి, ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను, ఐఎమ్ సారీ. బట్ మీరు అంత గట్టిగా పోరాడారు, నిలబడారు, థ్యాంక్ యూ. తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతాను, ఎందుకు ప్రెస్ని రానిట్లేదు? నేను ఒకటే అడిగాను, సార్ హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేసి, మీకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను, లోవర్ కోర్టుది చీటింగ్ చేశారు, కమిషనర్ గారు బాండు, ఇవి 3 ఉన్నాయి, ఇవి చల్లవంటాడు. పోనీ రాసి ఉండంటే మీరు రాయకూడదు అంటారు, పోనీ ప్రెస్కి చెప్పమంటే మేము చెప్పమంటారు. సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదని మీకు ఆర్డర్ కావాలంటాడు, మీరు ఇంటికి వెళ్ళేదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అని. లేదు మీ నాన్న చెప్పాలి మాకు అంటున్నారు. సార్ అది కోర్టులో ఉంది సార్, మీరెందుకు మా నాన్న మాట వింటున్నారు, మీరు కోర్టు మాట వినాలి కదా సార్ ఏపీ గారు అంటున్నాను. లేదు సిఏ గారు ఏసీపీ గారు లేరు, మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు. సార్ ఇది ఎక్కడ సార్, ఇంటి లోపల మా నాన్న లేరు, ఎవరు లేరు, మా పెట్స్ ఉన్నాయి, 25 మంది రౌడీ షీటర్లు ఉన్నారు, నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు, నేను చూడకూడదు. పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్, మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలన్నీ ఇచ్చేయండి సార్, తీసుకెళ్ళిపోతాను, 3 ఉన్నాయి సార్, వాళ్ళు నీళ్ళు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎండాకాలం మేము చూసుకుంటాను సార్, పిల్లల్లా పెంచుకుంటాం వాటిని, మేము నా కాదు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నాను, కాలు పట్టుకుంటాను సార్ అన్నాను. నేను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది, ఆ పెట్స్ వచ్చేసి గేటు సందుల్లో మీకు సార్